డియర్ పేరెంట్స్, పిల్లలు వేరొకరిని బ్లేమ్ చేయకుండా తమకు తామే బాధ్యత వహించి సోషల్గా మెచ్యూర్గా ఉంటూ ఫ్యూచర్లో ఒక స్కూల్కి లీడర్గా ఒక క్యాప్టెన్గా ఎదుగుతున్నారు అంటే దానికి కారణం ఏమై ఉండొచ్చు? ఎప్పుడైనా గమనించారా? ఎస్, దానికి కారణం ఖచ్చితంగా ఉంది. అదేంటంటే సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం వల్ల పిల్లలు వాళ్ళ యొక్క బ్రెయిన్ అనేది ఓనర్షిప్ సర్క్యూట్ అనేది వాళ్ళ బ్రెయిన్లో యాక్టివేట్ అవుతుంది. దీని ద్వారా బ్లేమింగ్ తగ్గిపోతుంది, ఎమోషనల్ మెచ్యూరిటీ డెవలప్ అవుతుంది, అకౌంటబిలిటీ పెరుగుతుంది, అండ్ ఆల్సో డెసిషన్ మేకింగ్ చాలా క్విక్గా చేయగలుగుతారు. ఇదంతా ఆటోమేటిక్గా జరిగిపోతుందా అంటే నో. ఒక స్ట్రక్చర్, ఒక గైడెన్స్, ఒక కన్సిస్టెన్సీ అనేది పిల్లలకి అవసరం. అంటే ఒక చిన్న పని నుంచి ప్రారంభించినప్పుడు ఏదైనా ఒక మిస్టేక్ చేస్తే పిల్లలు వాళ్ళకి సరైన గైడెన్స్ ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్ళల్లో ఈ సెల్ఫ్ డ్రైవ్ అండ్ డిసిప్లిన్ అనేది డెవలప్ అవుతుంది. ఇదే లీడర్షిప్కి కావాల్సినటువంటి గుడ్ క్వాలిటీ. మీ పిల్లల్లో కూడా న్యాచురల్గానే లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ సెల్ఫ్ రెస్పాన్సిబిలిటీ బిల్డ్ చేయాలనుకుంటే పిల్లలకి అంతకంటే ముందు హ్యాబిట్స్ బిల్డ్ చేయడం అనేది చాలా అవసరం. హ్యాబిట్స్ ఎలా బిల్డ్ చేయాలని చెప్పేసి నేను పిల్లల కోసం ఒక 1 వీక్ సిరీస్ చేశాను. ఎవరైనా వాచ్ చేయకపోతే నా ప్రీవియస్ వీడియోస్ని వాచ్ చేయండి. డియర్ పేరెంట్స్, మీ పిల్లల్లో ఏ హ్యాబిట్ వల్ల ఇమీడియట్గా మార్పు వస్తుందని మీరు అనుకుంటున్నారు? ఆ హ్యాబిట్ ఏంటో ప్లీజ్ కమెంట్ ఇన్ ద కమెంట్ బాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.